అట్లీస్ట్ స్ట్రాటజీ అయినా ఉండాలి కదా. ఇప్పుడు అట్లీస్ట్ ఆ ఇష్యూ వాళ్ళకి ఒక అస్త్రంగా మలుచుకునేలాగా వీళ్ళు వ్యవహరించకూడదు కదా. ఒకవేళ సరే అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ లేకపోతే ఎథికల్ ఆర్ అనెథికల్ ఏదైనా కావచ్చు, వీళ్ళు స్ట్రాటజీలో కూడా ఫెయిల్ అయిపోయినారు కదా. ఆ లైవ్ లో లేని అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ కేటీఆర్ పెట్టిండు. ఒక రకంగా ఇది పార్టీ కూడా డ్యామేజే కదా. సెల్ఫ్ గోల్ మీరు ఫస్ట్ లోనే చెప్పినారు కదా మీరు. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇంకొక వాదన తీసుకొస్తున్నారు, గమ్మత్తు వాదన. వీళ్ళు ఏంటంటే మీరు అర్జెంట్గా రిపేర్ చేయకపోతే కొట్టుకుపోతుంది అంటే మీరు కొట్టుకుపోయే ప్రాజెక్ట్ కట్టినరా? ఎట్లా కొట్టుకుపోద్ది అబ్బా మరి? అంటే అంత మీకే లేదా భరోసా? మీరు కట్టిన ప్రాజెక్ట్ మీకే భరోసా లేదా? కొట్టుకుపోయేటట్టుంది అంటే మీరే చెప్తున్నారు, ముందే మీరు హింట్ ఇస్తున్నారు కొట్టుకుపోతే మా తప్పు కాదు బాబు అని. అంటే ప్రజలు గమనిస్తుంటారు అబ్బా, ఎవరైనా కానీ ప్రజలు గమనిస్తుంటారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో గమనిస్తుంటారు, కేటీఆర్ మాటలను గమనిస్తుంటారు, అందరు మాట్లాడుతున్నాయని కూడా గమనిస్తూ ఉంటారు వీళ్ళు గ్యారెంటీగా. సో ఈ కొత్త వాదనలు ఏంటంటే రేపు అది నిజంగా కొట్టుకోపోద్దని వీళ్ళకి నమ్మకం ఉన్నట్టుంది కేసీఆర్కి కేటీఆర్కి. అది కొట్టుకోపోతే మళ్ళీ వీళ్ళని బ్లేమ్ చేయడానికి బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ యాక్చువల్గా. సో అంటే అది కొట్టుకుపోతే మీరు రిపేర్ చేయలేదు కాబట్టి, టైమ్లీ మీరు దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి కొట్టుకుపోయింది. ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కట్టడానికైనా కానీ కేసీఆర్ మన కొత్త గవర్నమెంట్ కట్టడానికైనా కానీ ఒక ఇంజనీర్స్ రిపోర్ట్ కావాలి, ప్యూర్ టెక్నికల్. అది ఎట్లా ఇది చేస్తే మళ్ళీ 2-3 వేల కోట్లు పెట్టి మళ్ళీ ఏదన్నా జరిగితే ఒకటి అసలు ఈ ప్రాజెక్ట్ మొత్తం రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది కదా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారము సో చాలా క్లియర్ ఎప్పటి నుంచి 3-4 సంవత్సరాలు చెప్తున్నాయి. ఇది ఫైనాన్షియల్ వైబిలిటీ లేని ప్రాజెక్ట్. ఇది 25,000 రూపాయల పంటకి 50,000 రూపాయల కరెంట్ కడుతున్నారని ఎప్పటి నుంచో చెప్తున్నా. అది ఈ రోజు సిఏజీ వాళ్ళు చెప్పిండ్రు, క్లియర్ గా మెన్షన్ చేసింది బేకార్ ప్రాజెక్ట్ అని. ఇంకొకటి ఇంకా 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. 50,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప అది టోటాలిటీ రాదు అది. సో అంటే అసలు 50,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే నువ్వే 6.5 లక్షల కోట్లు అప్పు చేసి పాడు చేస్తే మళ్ళీ ఇప్పుడు ఇంకొక 50,000 కోట్లు. ఇంకో విషయం మీకు తెలిసే లేదో, దగ్గర 64,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ పెట్టిపోయాడు ఈ దొర పోయేటప్పుడు. అంటే చూడండి, అంటే వచ్చే గవర్నమెంట్కి మొత్తం సర్వనాశనం చేసి అప్పచెప్పిపోయినట్టు లెక్క. ఇప్పుడు మళ్ళీ 50,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే అది నిజంగా 50,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రాజెక్టా కాదా అని కూడా మళ్ళీ ఒక ఆర్థిక శాస్త్రవేత్తలు, ఒక ఇంజనీర్స్ అందరు కలిసి చెప్పాలి కదా. అది చెప్పేంత టైం ఇవ్వాలి కదా. అంటే ఇప్పటికిప్పుడు పోయి అక్కడ సిమెంట్ మెత్తుతే క్రాక్ ఏమన్నా పోద్దా? అది దాని ఒక మొత్తము పిల్లల ఫౌండేషన్లు. ఇంకొక విషయం అందరికి తెలియని విషయం ఏంటంటే యాక్చువల్గా మొత్తం టోటల్ ఇక్కడి నుంచి అక్కడికి కూడా ఒక రాఫ్ట్ ఫౌండేషన్ ఉంటుంది అనమాట. కింద ఒక ఫ్లోర్ లా ఉంటుంది అనమాట ఒకటి. సో పునాది ఇంత పెద్ద, చాలా పెద్ద 3 మీటర్లు ఎంతో, ఒక పెద్ద కాంక్రీట్ బ్లాక్ అన్నమాట. కాంక్రీట్ బెడ్ పునాదులు బెడ్ వేసుకుంటాం కదా, అలాంటిది ఒకటి రీఇన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ బెడ్ వేశారు. సో ఆ బెడ్ అంతా కలిసి కంటిన్యూస్ ఒకటే ఉంటుంది, సింగిల్ పీస్. ఆ సింగిల్ దాని మీదనే 80 మొత్తం డ్యామ్ అంతా పిల్లర్లన్నీ దాని మీదనే ఉంటాయి అన్నమాట. ఒక దగ్గర కుంగింది, ఇంకో దగ్గర ఎందుకు? ఎగ్జాక్ట్లీ దీని ఎఫెక్ట్ దాని మీద కూడా ఉంటుంది. సో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇంద్రా. ఇప్పుడు ఆ కాంప్లికేషన్స్ కాకపోతే మల్లన్న సాగర్ కాంప్లికేషన్ ఒకటి బయటపడ్డది. ఎన్జీఆర్ఐ వాళ్ళు భూకంప జోన్లో కట్టినా నువ్వు దగ్గర 30 TMs వాటర్ స్టోర్ చేసి నింపమంటారు. అసలు ఫస్ట్ మెడికల్ దగ్గర నీళ్ళు వచ్చేస్తే నీకు అటువైపు అన్నారు. ఇప్పుడు ఎల్లంపల్లి వరదలు వస్తే అటు మల్లన్న సాగర్ నింపుకోవచ్చేమో అవకాశం ఉంది, కానీ ఇప్పుడు 50 TMs నింపితే అది కొట్టకపోతే ఎవరు చావాలి? కేసీఆర్ ఇంకోటి చావాలి. అది డబ్బులే కాదు, ప్రాణాలు పోతాయి. దాని కింద 4 లక్షల మంది ఊర్లు ఉన్నాయి అక్కడ. 4 లక్షల మంది ప్రాణాలు ప్రమాదం ఉన్నటువంటి దాన్ని అది నువ్వు అంత ఈజీగా తీసుకుంటావు అంటే నీ కేసీఆర్ గారు ఇంట్లో బోట్ కూర తినుకుంటా ప్రగతి భవన్లో నువ్వు ఎక్కువ ఆలోచన చేయలేదు. ప్రజల యొక్క డబ్బే కాదు, ప్రజల యొక్క ప్రాణాలను కూడా ఆలోచన చేయలేదు. బట్ ఇప్పుడు నువ్వు కొత్త గవర్నమెంట్ ఆలోచన చేయాలి, దాన్ని కూడా తెలిసిన తర్వాత కూడా ఆలోచన చేయకుండా ఉండరు కదా. సో అంత ఈజీగా హడావుడిగా నువ్వు తొందర పెట్టేసి నువ్వు ఫ్లడ్స్ వస్తున్నాయి, నువ్వు ఏదో అది చేయి మెత్తు సిమెంట్తో మెత్తు అంటే అది మెత్తే ప్రాజెక్ట్ ఏమన్నది. మరి చిన్న క్రాక్ వస్తే గోడకి మెత్తుతారు సిమెంట్తోని. బట్ అది అట్లా కాదు కదా, స్ట్రక్చరల్ క్రాక్ అది. సో అది పునాదుల నుంచి వచ్చిన క్రాక్ అది. అది అట్లా మొత్తం రిపేర్ చేయని కాదు, మొత్తం డిస్మాంటిల్